హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని భక్తిలోని శక్తి అనే ఒక కథను వినేద్దామండి. భరతుడు రాజ్యంలో లేని సమయంలో శ్రీరాముడు సీతా లక్ష్మణుల తోడు రాగా అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. భరతుడు విషయం తెలుసుకొని దుఃఖితుడై అరణ్యవాసంలో ఉన్న రాముని పాదాల మీద పడి తన తల్లి తప్పును క్షమించి రాజ్యానికి రావాల్సిందిగా కోరతాడు. అప్పుడు భరతుడు భక్తితో రాముడి పాదుకలను అడుగుతాడు. రాముడు పాదుకలను భరతుడికి ఇస్తాడు. ఆ పాదుకలతో భరతుడు అయోధ్యకు చేరి నిత్యం రామపాదుకల ముందు కూర్చొని రామా రామా అంటూ కాలం గడిపేస్తున్నాడు భరతుడు. ఇలా ఉండగా దదిష్టిపురి అను రాజ్యాన్ని విశ్వక్షేణుడు రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. ఒక పర్యాయం విశ్వక్షేణుడు ఒక గంధర్వకాంతం చెరపట్టి తీసుకుపోతుండగా చూసిన రాముడు అతడి ప్రయత్నాన్ని వమ్ము చేసి, విశ్వక్షేణ, కామంతో కూడుకున్న నీ బుద్ధినే నిన్ను వక్రదారి పట్టిస్తుంది. ఇంకెప్పుడు పరస్త్రీ జోలికి పోకు, వెళ్ళు అని మందలించి వదిలిపెట్టాడు. అప్పటినుంచి విశ్వక్షేణుడు అయోధ్య మీద పగబూనాడు. అయితే రాముణ్ణి ఎదిరించే శక్తి లేక తనలోని పగని గుండెల్లో ఎన్నాళ్ళు దాచుకున్నాడు. ఇప్పుడు అయోధ్యను భరతుడు పరిపాలన చేస్తున్నాడని తెలుసుకొని అయోధ్య మీదకి యుద్ధానికి సిద్ధమయ్యాడు. దీనికి తోడు విశ్వక్షేణుడి మహామంత్రి త్రిశాంకుడు, ప్రభు, ఇప్పుడు రాముడు అరణ్యవాసం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాముడు అయోధ్యకు రాడు, మనతో యుద్ధానికి సిద్ధమవ్వడు, కాబట్టి రేపే అయోధ్యను ముట్టడిద్దాం అన్నాడు. విశ్వక్షేణుడు సైన్యంతో అయోధ్య మీదకు బయలుదేరాడు. వేగుల ద్వారా ఈ విషయం తెలిసిన శత్రుఘ్నుడు భరతుడి దగ్గరికి వెళ్ళి, అన్న, విశ్వక్షేణుడు యుద్ధానికి వస్తున్నాడు, ఏమిటి కర్తవ్యం అని అడిగాడు. శత్రుఘ్న, యుద్ధం వద్దు మనకు అన్నాడు భరతుడు. యుద్ధం వద్దని కూర్చుంటే వాడు అయోధ్యను వశపరుచుకుంటాడు అన్నాడు శత్రుఘ్నుడు. ఆ మాటలకి భరతుడు నవ్వి, తమ్ముడు, నీవు నిశ్చింతగా ఉండు, ఆ విశ్వక్షేణుడు వచ్చిన దారినే పారిపోతాడు, ఇక నీవు వెళ్ళు, నాకు విశ్రాంతి కావాలి అని పాదుకల వంక చూస్తూ ఉండిపోయాడు. అన్నయ్య పూర్తిగా రామపాదుకలకి అంకితమైపోయాడు, ఇప్పుడు ఏమిటి దారి అని అనుకుంటూ వశిష్ఠుణ్ణి చేరి జరిగింది చెప్పాడు. భరతుడు భక్తి అపారమైనది. ఆ భక్తిలో శక్తి అతడి చేత ఇలా అనిపించింది. సరే, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు వశిష్ఠుడు. సాయంత్రానికల్లా ఒక వేగు శత్రుఘ్నుడి వద్దకు వచ్చి, ప్రభు, విశ్వక్షేణుడు తన సైన్యంతో వచ్చిన దారినే పారిపోతున్నాడు, విశ్వక్షేణుడు రక్తసిక్తమైన గాయాలతో ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాటలకి ఆశ్చర్యపోయాడు శత్రుఘ్నుడు. ఆనందంతో అన్న దగ్గరికి వెళ్ళాడు. భరతుడికి జరిగింది చెప్పాడు. తమ్ముడు, మనం పూర్వజన్మ కొద్దీ అవతార పురుషుడైన శ్రీరాముడికి తమ్ముళ్ళుగా జన్మించాం. నేను మనోనిశ్చలంతో రాముడిని ధ్యానించి, ఓ రామ, అవతార పురుష, శ్రీమన్నారాయణ, ఓ వైకుంఠవాస, నాకు నీ నామస్మరణ తప్ప వేరే ధ్యాస లేదు, యుద్ధం మీద ఆసక్తి లేదు, నీవే ఆ విశ్వక్షేణుడికి తగిన బుద్ధి చెప్పు అని శ్రీరాముణ్ణి అనుబంధంతో కాకుండా ఒక భక్తుడిగా ఆసక్తితో అర్థించాను, వేడుకున్నాను. ఆ రాముడే ఆ విశ్వక్షేణుడితో పోరాడి వాణ్ణి తరిమివేశాడు అని చెప్పాడు భరతుడు. చూశారు కదండి భక్తిలో ఎంత శక్తి ఉందో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.